హాయ్ హలో వెల్కమ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. జనరేషన్స్ మారిపోతూనే థాట్స్ మారిపోతున్నాయి. మన ఫేవరెట్ హీరో సినిమాకి చక్కగా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తాం. మరి అదే మూవీని పదే పదే చూడాలంటే పదే పదే థియేటర్స్కి వెళ్తామా? వెళ్ళలేం కదా. చక్కగా ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ పెట్టేసుకుంటే ఫేవరెట్ హీరో హీరోయిన్ మూవీస్ ప్రోగ్రామ్స్ ఏవైనా చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడొచ్చు. మరి అలా చూడాలి అన్నప్పుడు ప్రొజెక్టర్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మరి ఒక క్వాలిటీ ప్రాజెక్టర్ తీసుకోవాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మన ఇంటికి సూటబుల్ అయ్యేలాగా మనం ఏది కోరుకుంటున్నాం? క్వాలిటీ కోరుకుంటున్నామా, లేకపోతే పెద్ద రూమ్ ఉన్నప్పుడు సెటప్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి ప్రొజెక్టర్ని చూస్ చేసుకోవాలి, ఇవన్నీ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్గా ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్ అనేది మనకు ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంపోర్టెడ్ ప్రాజెక్టర్స్ అతి తక్కువ ప్రైజెస్తో అందిస్తున్నారట. జనరల్గా తక్కువ ప్రైస్ అనగానే మనకి బోలెడు సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు అవి పనిచేస్తాయా, రిపేర్స్ వస్తాయా, పదే పదే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాల, ఇలాంటి సందేహాలన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసుకుందాము. ఒక్కసారి ఆఫీస్ని విజిట్ చేసేస్తే ప్రైజెస్తో సహా చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు, మీరు ప్రొజెక్టర్స్ని అయితే చూపిస్తున్నారు కానీ కాస్ట్ చెప్పట్లేదు అండ్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ని చూపించట్లేదని. ఈరోజు క్లియర్గా ప్రొజెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి, ఎలాంటివి మనం చూస్ చేసుకుంటే మంచిది, ఎందుకు అంత తక్కువ ప్రైస్తో వస్తున్నాయి కూడా తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్ ఎండి సురేందర్ రెడ్డి గారితో మనం ఉన్నాము. ఒక ప్రొజెక్టర్ గురించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? జనాలందరూ కూడా ఇప్పుడు ప్రైవసీ లైఫ్కి అలవాటు పడిపోయారు. మనం బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే కన్నా చక్కగా ఫ్యామిలీతోనే ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. జనరల్గా మనం చూసినట్టయితే పెద్దవాళ్ళ ఇంట్లో స్టూడెంట్స్ అయితే కాలేజెస్లో ప్రొజెక్టర్స్ చూస్తూనే ఉంటారు, దాన్ని యూజ్ చేస్తుంటారు పీపీటీ ప్రెజెంటేషన్స్ కానీ వీటన్నిటికీ. ఇంతకుముందు ఏంటంటే బాగా ఎవరి ఇంట్లో అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా చేసేటప్పుడు అలా ప్రొజెక్టర్స్ వేయడం, చుట్టాలందరూ వచ్చినప్పుడు అలా చేసేవాళ్ళు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవాలి అంటే ఆ క్వాలిటీలో ఆ ప్రైజెస్లో అంతే క్వాలిటీతో మీ దగ్గర ప్రొజెక్టర్స్ ఉన్నాయా? యాక్చువల్లీ మన దగ్గర ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అయితే మన దగ్గర ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. యాక్చువల్గా వచ్చేసి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి విజిఏ ప్రొజెక్టర్స్ ఉంటాయి, రెండోది హెచ్డిఎంఐ ప్రొజెక్టర్స్ ఉంటాయి. హెచ్డిఎంఐలో ఫుల్ హెచ్డి 4K అట్లా ఉంటుంది అనమాట. ఈ విజిఏ ప్రొజెక్టర్స్ వచ్చేసి మన దగ్గర 6,000 నుంచే ఉంటాయి. కాకపోతే ఏంటంటే విజిఏ ప్రొజెక్టర్స్కి చిన్నగా కన్వర్టర్ పెట్టి వాడుకున్న 6,000 నుంచి 10,000 మధ్యలో ప్రొజెక్టర్స్ దొరుకుతాయి. 6,000 to 10,000 మధ్యలో కూడా ఉన్నాయి. దొరుకుతాయి. లైఫ్ టైం ఎలా ఉంటుంది? లైఫ్ టైం అంటే అట్లీస్ట్ మనం 1 or 2 years వాడుకోవచ్చు. అందరూ అంత డబ్బులు పెట్టి కొనలేరు కాబట్టి ఈ చిన్న ప్రొజెక్టర్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. కాకపోతే ఏంటంటే విజిఏ పోర్ట్ ఓల్డ్ టైప్ టెక్నాలజీ అది. ఇప్పుడు విజిఏలు ఎవరు వాడట్లేదు, అందరూ హెచ్డిఎంఐలో వాడుతున్నారు. కాబట్టి మన దగ్గర లాట్ వస్తుంటుంది కాబట్టి, ఇంపోర్ట్లో వస్తుంటుంది కాబట్టి మన కస్టమర్స్కి ఎవరికైనా విజిఏ అవసరం ఉంది అనుకుంటే అట్లా కూడా నేను ఇచ్చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకోవాలి, మనకి పర్మనెంట్గా కాకుండా టెంపరీగా యూజ్ చేసుకున్నా పర్లేదు అనే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ 6 to 10 అంటే. ఇంకొకటి ఏంటంటే హెచ్డిఎంఐ ప్రొజెక్టర్స్ వచ్చేసి మన దగ్గర 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 15,000 నుంచి ఆల్మోస్ట్ 1.5 lakh మధ్య వరకు ఉన్నాయి. ఇవేంటంటే మన దగ్గర కంప్లీట్గా రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అంటే ఏంటంటే పైన బాక్స్ ఒకటే ఓల్డ్, లోపల ఉండే ఆప్టికల్ ఇంజన్, ల్యాంప్, ఫోకస్ యూనిట్స్ అన్ని స్పేర్స్ అన్ని కొత్త వేసి మనకు మార్కెట్ నుంచి వస్తుంది, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవి ఏంటంటే మన కొత్త ప్రొజెక్టర్ ఏదైతే ఎంత లైఫ్ అయితే ఉంటుందో సేమ్ లైఫ్ ఉంటుంది, ఇదేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మనకు అందరూ 4K ప్రొజెక్టర్స్ కొనలేరు. ఇంకొకటి ఏంటంటే బ్రాండెడ్లో 4K అనేది ఒరిజినల్ 4K వస్తుంది. ఇప్పుడు మనం ఆన్లైన్లో అమ్మే 4K 5,000కి 4K
10,000కి 4K ప్రొజెక్టర్స్ అనేది అది 4K ప్రొజెక్టర్స్ కాదు. అది కూడా ఏంటంటే అవి యూజ్ అండ్ త్రో ప్రొజెక్టర్స్. ఓకే, లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండదు. రిపేర్ వస్తే రిపేర్ అవ్వదు, పక్కన పడేసి కొత్తది తీసుకోవడం. మన బ్రాండెడ్ ప్రొజెక్టర్స్లో ఏంటంటే కంప్లీట్గా 4K అంటే 4K, ఫుల్ హెచ్డి అంటే ఫుల్ హెచ్డి, 720p అంటే 720p, 460p అంటే 460p, ఓకే ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లుమెన్స్ ఎగ్జాక్ట్ 3000 లుమెన్స్ అంటే 3000 లుమెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎట్లుంటుంది 7,000 లుమెన్స్, 8,000 లుమెన్స్ అని ఉంటుంది, అంత ఫేక్. అందువల్ల ఏంటంటే నా సజెషన్ వచ్చేసి మీరు ఎక్కడైనా తీసుకోండి, మీరు రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్లో కానీ ఏదైనా సరే బ్రాండెడ్, ఎనీ బ్రాండెడే తీసుకోండి. ఈ ఆన్లైన్ ప్రొజెక్టర్స్ కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కానీ తీసుకోకూడదు, అవి మీకు డెఫినెట్గా లైఫ్ ఉండవు. ఇప్పుడు లాంగ్ టైం కావాలి, కొంచెం మనీ పెట్టగలుగుతారు, నాకు లాంగ్ టైం కావాలి, క్వాలిటీ బాగుండాలి, అందరు కూర్చొని చూసినప్పుడు చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది మనం మన దగ్గర ఫుల్ హెచ్డీస్ ఉన్నాయి, హై క్వాలిటీ 5,000 లుమెన్స్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి, 4,000 లుమెన్స్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి, మనకు 3,000 అబోవ్ ప్రొజెక్టర్స్ అన్ని ఉన్నాయి. ఉంటుంది. ఇప్పుడు మీకు 20,000 రూపీస్ నుంచి 1.5 lakh మధ్యలో. ఇప్పుడు 20,000 రూపీస్ ప్రొజెక్టర్ ఏదైతే ఉందో ఇది 75,000 to 80,000 ఉంటుంది కొత్తది. మనం అది 20,000 రూపీస్కి రీఫర్బిష్డ్లో ఇస్తాం. ఫుల్ హెచ్డీలో ఉందనుకోండి, ఫుల్ హెచ్డీ వచ్చేసి 95,000 నుంచి 1.5 lakh వరకు ఉంటుంది ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్. అది వచ్చేసి మనకు 35,000 నుంచి 40,000 ఆ రేంజ్లో ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్స్ వస్తాయి. 4K కావాలి అన్నారు అనుకోండి, 4K 1,50,000 స్టార్టింగ్. అవి ఏంది మనకు 60,000, 65,000 ఆ రేంజ్లో అవి రీఫర్బిష్డ్లో ఇస్తాను. లేజర్లో కావాలి అన్నారు అనుకోండి, లేజర్లో వచ్చేసి 80,000 స్టార్టింగ్ కొన్ని మోడల్స్లో. కొన్ని మోడల్స్లో వచ్చేసి నీకు 1.5 lakh అట్లా ఉంటుంది. మన దగ్గర 30,000, 35,000కి రీఫర్బిష్డ్ వస్తాయి. అసలు ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి వారంటీ ఇస్తాం మనం. లైఫ్ కొత్త ప్రాజెక్టర్ ఏదైతే లైఫ్ వస్తుందో ఈ ప్రాజెక్టర్ కూడా అదే లైఫ్ వస్తుంది. మనం అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాది ఆల్మోస్ట్ 20 years, 21 years ఈ కెరీర్ 21 years ఉంటుంది. మేము ఇదే ప్రెమిసెస్లో 13-14 years నుంచి ఉన్నాం. ఇక్కడ ఒకటి ఉంది, మాకు చెన్నైలో ఒకటి ఉంది, బెంగళూరు నుంచి చిన్నది ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుంటుంటాము. అందువల్ల మనకు సర్వీస్ పరంగా ప్రాబ్లం లేదు. మన దగ్గర సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు. ఇన్స్టలేషన్ గురించి తెలియకపోతే మేము సలహాలు ఇచ్చి వాళ్ళకి, ఒకవేళ మా దగ్గర అందుబాటులో లేకపోయినా బయట వాళ్ళు ఎవరైనా ఉండారంటే హెల్ప్ చేస్తాము. అది కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సార్, వారంటీ గురించి మాట్లాడుకుంటే జనరల్గా మనం ఏది కొన్నా కానీ ఫస్ట్ అదే చూస్తాం, వారంటీ ఎన్ని మంత్స్ ఇస్తున్నారు, ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్ కానీ, లేజర్ ప్రొజెక్టర్స్ కానీ, 4K ప్రొజెక్టర్స్ కానీ కంప్లీట్గా 6 months వారంటీ ఇస్తాం. 6 months వారంటీ. ఈ లోపల ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ లోపల ఫ్రీ. మనం యాక్చువల్గా వీలైనంత వరకు రిపేర్ చేసేదాన్ని ట్రై చేస్తాము. ఒకవేళ రిపేర్ కాని పక్షంలో విల్ రీప్లేస్ ద ప్రొజెక్ట్ ఇట్ సెల్ఫ్. మొత్తం సెట్ రీప్లేస్ ఇచ్చేస్తాను. న్యూ సిస్టమ్ కాదు, రీఫర్బిష్డ్ మనం అమ్మేది కాబట్టి ఆ రీఫర్బిష్డ్లో ఏదైతే ఉందో సేమ్ అదే వాల్యూ ఉండే ప్రొజెక్టర్ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ 15,000 నుంచి 20,000, 25,000 ఆ రేంజ్లో ఉండే ప్రొజెక్టర్స్ అమ్మినాం అనుకోండి, వాటికి 1 month, 2 months, 3 months అట్లా వారంటీ ఇస్తాం. ల్యాంప్కి అయితే అన్నిటికీ వారంటీ ఇస్తాను. ప్రతి ప్రొజెక్టర్లో ఏ ప్రొజెక్టర్ అయినా సరే బ్రాండెడ్ ల్యాంపే ఉంటుంది, కొత్త ల్యాంపే ఉంటుంది. అందువల్ల ల్యాంప్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము హ్యాపీగా దానికి కూడా వారంటీ ఇస్తాం. ఒకవేళ ఎవరైనా బల్క్ లో తీసుకోవాలనుకుంటున్నారు లేదా మీ దగ్గర తీసుకొని వాళ్ళు సేల్ చేసుకోవాలనుకుంటున్నారు, జనరల్గా జరిగేది అదే. ఇప్పుడు నేను దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. నా దగ్గర నుంచి కొంతమంది డీలర్స్ పర్చేజ్ చేసి తీసుకొని పోయి వాళ్ళు కొద్ది మార్జిన్ పెట్టుకుని వాళ్ళు సేల్ చేసుకుంటారు. అదే డైరెక్ట్ కస్టమర్స్ వచ్చారనుకోండి, అదే రేటుకి డీలర్ రేటుకి మనం వాళ్ళకి ఇస్తాం. ఓకే సార్, ఈ 20 years లో వాట్ యు అబ్జర్వ్ అంటే ఈ హోమ్ థియేటర్స్ కల్చర్స్ పెరిగిందా? మీకు ఎలా ఉంది పీపుల్ రెస్పాన్స్ అనేది ప్రొజెక్టర్స్ కొనడంలో? కెరీర్ స్టార్ట్ అయింది 2001 June 21. అప్పుడు ప్రొజెక్టర్ అమ్మాలంటే స్టార్టింగ్ రేంజ్ ప్రొజెక్టర్ 1.5 లక్షలు ఉండింది. అది ఎంట్రీ లెవెల్ ప్రొజెక్టర్. ఇప్పుడు అట్లాంటి ఎంట్రీ లెవెల్ ప్రొజెక్టర్ 30,000, 35,000 వచ్చేసినాయి. అప్పుడు మాకు నెలకి 1-2 అమ్మగలిగేవాళ్ళం. ఈ రోజు నాటికి నెలకి ఆల్మోస్ట్ 100-200 ప్రాజెక్టులు అమ్మే పరిస్థితికి వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, ఎవరు వాట్ నాట్ అందరూ ప్రతి ఒక్కరు ఇల్లు కడుతున్నాను అంటే ఒక రూము, ప్రొజెక్టర్ రూమ్కి డెడికేట్ చేసుకొని నా ఇంట్లోనే నేను సినిమా చూసుకుందాము, నా ఇంట్లో నేను థియేటర్ సెటప్ చేసుకుందాం, ఈ దీంతోనే ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొజెక్టర్ ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్ అందరూ 40,000, 50,000 కొనలేరు కాబట్టి నేను అదే రేంజ్లో ప్రొజెక్టర్స్ని 15,000 నుంచి స్టార్ట్ చేశాను.
అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు నాయుడుకి వస్తారు, సార్ నాకు 15,000 కావాలి, లేకపోతే 20,000 కావాలి, లేకపోతే ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్ నాకు 25,000 30,000 ఇస్తారా, లేకపోతే 4K ప్రొజెక్టర్ అయితే నాకు ఈ బడ్జెట్లో అయితే పెట్టగలుగుతాను అని అడుగుతారు. వీలైనంత వరకు కస్టమర్ని సాటిస్ఫై చేసి ప్రతి ఒక్కరు ఏ సెట్ అవుద్దు, రూమ్ సైజ్ ఎంత ఉంది, మీకు ఇది సెట్ అవుద్ది, ఈ స్క్రీన్ సెట్ అవుద్ది, ఈ ప్రొజెక్టర్ సెట్ అవుద్ది, ఇంత బడ్జెట్ అవుద్ది అని క్లియర్గా క్లారిటీ ఇస్తాను. అందరూ కొనాలని ఏం లేదు, కొంతమంది ఇన్ఫర్మేషన్ కనుక్కోదానికి కూడా వస్తారు నాయుడికి, వచ్చి అన్ని కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత సరే సార్ నేను వస్తాను ఉంటారు, వాళ్ళు నచ్చినప్పుడు వస్తారు, తీసుకోవచ్చు. ఓకే సార్, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీఫర్బిష్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా డౌట్స్ వస్తుంటాయి జనాలకి. ఇది మన దగ్గరికి రాగానే పాడైపోతుందేమో, మళ్ళీ దీనికి వారంటీ అన్నారు కానీ మంత్లీ దీన్ని మెయింటైన్ చేయడానికి దానికి ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని చెప్పి కస్టమర్స్ కి మీ వైపు నుంచి అజ్యూరెన్స్ ఏంటి? అంటే నేనేమంటానంటే రీఫర్బిష్డ్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో రీఫర్బిష్డ్ ఎట్లుంటుందంటే మీకు పైన అవుటర్ బాడీ ఒకటి సేమ్ ఉంటుంది, లోపల ఉండేటివన్నీ బ్రాండెడ్ ఉంటాయి. ఎక్కడ నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడ రీఫర్బిష్డ్ తీసుకున్నా కూడా కొత్త ప్రాజెక్టర్ అయితే ఏదైతే లైఫ్ వస్తుందో అదే లైఫ్ వస్తుంది. నేను ఎందుకంటే రీఫర్బిష్డ్ అమ్మేదానికి కారణం కూడా, ఒకవేళ నేను ఇన్ని ప్రాజెక్టులు అమ్ముతున్నప్పుడు నాకు కూడా భయం అనిపిస్తుంది. సపోజ్ మనం 100 అమ్మాము ఈ మంత్ 100 అమ్మితే దాంట్లో రీఫర్బిష్డ్ సరిగ్గా రిపేర్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఒక 50 ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి, మాకు సర్వీస్ ఇవ్వాలంటే మాకు కూడా ప్రాబ్లం, మార్కెట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది. వీలైనంత వరకు ఏంటంటే దీంట్లో గ్రేడింగ్ చేస్తారు, రీఫర్బిష్డ్ లో కూడా గ్రేడింగ్ ఉంటుంది, A+, A++, A+++ అని. ఏ అంటే ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన ప్రొడక్ట్ వచ్చినట్టు అమ్మేయడం, A+ అంటే ఏంటంటే సర్వీస్ చేసి అమ్మడం, A++ అంటే ల్యాంప్ మార్చి అట్లా చేస్తారు, A++ అంటే కంప్లీట్ రీఫర్బిష్డ్ చేస్తారు. అందువల్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మనం కంపేర్ చేసుకుంటే మన కల్చర్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా టీవీస్ అలవాటు ఇంట్లో, పెద్దవాళ్ళు చక్కగా ఆడవాళ్ళు సీరియల్స్ చూస్తుంటారు, పిల్లలకి అందరికి కూడా టీవీ ఎక్కువ అలవాటు మనకి ఫస్ట్ నుంచి కూడా. ప్రొజెక్టర్ కి మారాలి అన్నప్పుడు ఎంత లేదైనా ప్రొజెక్టర్ చూసినప్పుడు ఆ వాల్ మీద మనకి డిస్ప్లే గానీ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరి మీ దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉంది, కంపారిజన్ ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే టీవీకి ఉండే కంఫర్ట్ టీవీకి ఉంటుంది. టీవీ పిక్సెల్ వేరు, టీవీ లైఫ్ వేరు. ప్రొజెక్టర్ ఎట్లుంటుందంటే ప్రొజెక్టర్ని మనం చూడాలి అంటే ఒక సినిమా ఫీల్ కోసం ప్రొజెక్టర్ని వాడతారు. ఒక సినిమా ఫీల్ కావాలి అంటే టీవీలో ఎట్లా వస్తుంది, ఆ ఫీల్ రాదు కదా. ఎంత పెద్ద టీవీ మనం ఎంత మీరు 100 ఇంచెస్ టీవీ కొనాలంటే ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 నుంచి ఇలా 1.5 లక్షల నుంచి 2 లక్షలు ఉంది. నేను 200 ఇంచెస్ ఇస్తాను 30,000 రూపాయలకి, 200 ఇంచెస్ ప్రొజెక్షన్ ఇస్తాను. అదే నువ్వు నీకు 100 ఇంచెస్ పర్చేస్ చేయాలంటే 2.5 లక్షలు 3 లక్షలు ఉంది, బ్రాండెడ్ అయితే 4 లక్షలు ఉంది. మనం ఒక 30,000 నుంచి 40,000 మంచిది పెట్టుకున్నాం అనుకోండి, ఫుల్ హెచ్డీలో అల్టిమేట్ క్లారిటీ వస్తుంది. ఒక చిన్న సౌండ్ బార్ పెట్టుకోవాలి, ఒక 3,000 4,000 సౌండ్ బార్ పెట్టుకోవాలి, మన సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా సౌండ్ బార్ని కనెక్ట్ చేసుకుంటే ఓవరాల్గా 40,000 45,000లో 200 ఇంచెస్ 180 ఇంచెస్ ఆల్మోస్ట్ 300 ఇంచెస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనకు స్పేస్ ఉండాలి కానీ మన స్పేస్ చాలా ఉంది, మనకి ఇబ్బంది లేదు. స్క్రీన్ నుంచి ఒక 20 ఫీట్లో పెట్టామనుకోండి ఒక 300 ఇంచెస్ వరకు వస్తుంది. అంత 300 ఇంచెస్ అంటే చాలా పెద్దది అయిపోద్ది. మనకు ఎంత వర్స్ట్ కేస్ కింద చేసుకున్నా 100 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 15,000 ఆ రేంజ్లో పెట్టుకుంటే 100 ఇంచెస్ పిక్చర్ చూడొచ్చు. నా సజెషన్ ఏంటంటే టీవీది నేను ఇది కాదు కానీ, టీవీ తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ, టీవీ మన ఇంట్లో ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్ రూమ్ ఉంది, థియేటర్ మన ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది అంటే ఆ లావిష్నెస్ వేరు, ఆ రిచ్నెస్ వేరు. టీవీ లైఫ్ ఉంటుంది, దీంట్లో ల్యాంప్ అనేది కన్జ్యూమబుల్, కొన్ని లేజర్లో ఆ ల్యాంప్ కూడా ఉండదు. ఆ ల్యాంప్ లేకుండా మనకు లైఫ్ 20,000 అవర్స్ ఇస్తాడు, ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళు పనిచేస్తాయి. ఇప్పుడు కూడా రిఫర్బిష్డ్ కూడా మినిమం 4-5 ఇయర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం వాడుకోవచ్చు. కాకపోతే టీవీ 100 ఇంచెస్ టీవీ కొనాలంటే 3 లక్షలు పెట్టాలి, ఇది 40,000 30,000 40,000 50,000 బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అన్ని స్పీకర్స్ అంటే మనం స్పీకర్స్ సేల్ చేయము కానీ వీలైనంత నేను సజెస్ట్ చేస్తాను, తీసుకోండి మీకు 2,000 రూపీస్లో బార్ వస్తుంది, లేకపోతే ఇట్లా అమెజాన్ ఫైర్ స్టిక్ ఒకటి కనెక్ట్ చేసుకోండి, నేను అన్ని సలహాలు ఇస్తాను, బ్రహ్మాండంగా వాళ్ళు తీసుకుని వాడుకోవచ్చు. ఓకే. అండ్ ఈ 20 yearsలో అంటే బిజినెస్ అంటే మొత్తం ప్రాఫిట్సే కాదు, చాలా ఎత్తుపల్లాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా డౌన్ అవ్వడం మార్కెట్ అలాంటిది ఏమైనా చూసారా, ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్సెప్ట్ కరోనాలో ఫుల్ డౌన్ అయింది కానీ అన్నీ డౌన్ అయినాయి. ప్రొజెక్టర్స్ అయితే బిజినెస్ బాగా పెరిగింది.
అవునా? ఎందుకంటే అందరు ఇంట్లో ఉండి ఆ బోర్ ఫీల్ అవ్వడం వల్ల అట్లా ప్రొజెక్టర్ ఉంటే బాగుండు కదా, ప్రొజెక్టర్ ఆన్ చేసుకొని సినిమా చూసుకోవచ్చు కదా అని ఎక్కువ మంది అప్పుడు ఎడ్యుకేట్ అయ్యారు. బిఫోర్ కరోనా ప్రొజెక్టర్ బిజినెస్ చాలా తక్కువ ఉండింది. ఆఫ్టర్ కరోనా ప్రొజెక్టర్ బిజినెస్ చాలా పెరిగింది. ఇప్పుడు మరీ అయిపోయిందంటే చిన్న ఇల్లు కట్టుకునేవాడు కూడా ఒక రూము ప్రొజెక్టర్ రూమ్ రెడీ చేసుకుంటున్నాడు. టీవీ ఉంటుంది. టీవీ ఏంటంటే నార్మల్గా అందరు కూర్చొని చూసుకున్న దానికి. ప్రొజెక్టర్ ఏంటంటే ఒక లావిష్ ఒక థియేటర్, నా ఇంట్లో థియేటర్ ఉంది అని 15,000 రూపాయలు పెట్టగలిగేవాడికి ఇంట్లో థియేటర్ ఉంటుంది, 1,00,000 పెట్టగలిగేవాడికి ఇంట్లో థియేటర్ ఉంటుంది. ఎవరికి ఉండే స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. అవును, ప్రతిసారి థియేటర్కే వెళ్ళాలి. కొంతమందికి ఫేవరెట్ హీరో కానీ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారు. సో ఆ మూవీ పోయిన తర్వాత కూడా ఏదైనా మనకి ఫేవరెట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా మూవీస్ కానీ ప్లే చేసుకొని చక్కగా ఇంట్లో అందరితో కూర్చొని చూడడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంకోటి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఉంది, ఇంట్లో టీవీ ఉంటుంది. టీవీలో ఎందుకు చూడకూడదు ఐపీఎల్? మనం అరే ప్రొజెక్ట్ ఉంటే పెద్దగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని ఫీల్. అసలు ఐపీఎల్ లో అయితే ప్రతి ఒక్క బార్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అందరూ మ్యాక్సిమం ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ నుంచి ఉన్నాయి వాళ్ళకి. లేదన్నా నాకు ఇంకా క్లారిటీ కావాలి. ఇప్పుడు ఒక రిసార్ట్ ఉంది, లేకపోతే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో 20/14 వేసుకుంటారు. నీకు ఆ రేంజ్లో టీవీ ఎక్కడ ఏ మూలకి వస్తుంది? ఆ రేంజ్లో ప్రొజెక్టర్ కూడా పెట్టుకుంటారు. 50,000 పెట్టి ఒక టీవీ ప్రొజెక్టర్ ఆన్ చేస్తారు, మంచి స్పీకర్ సెట్ పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మ్యాక్సిమం అట్లా అయిపోయింది. అందువల్ల మేము ఏం చేస్తున్నాం అంటే అందరూ 40,000, 50,000 కొనలేరు కాబట్టి వీలైనంత వరకు అందరికి అందుబాటులో ఉండాలి. మాకు బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి. దీంట్లో మా స్వార్థం కూడా ఉంది. మనం ఏదో కస్టమర్స్ కోసం నేను ఏదో అది చేస్తున్నానని చెప్పకుండా అని కాకుండా నేను బతకాలి, కస్టమర్స్ కి యాజ్ వెల్ as కస్టమర్స్ కూడా మనం సర్వీస్ ఇవ్వగలగాలి. అన్ని ప్రైసెస్ లో కొనుక్కునే వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని మాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడున్న స్టాక్ అన్ని 50,000, 60,000, 70,000, 90,000, 1 lakh అట్లా ఉన్నాయి. మొన్న వచ్చిన లాట్ ఏం చేశానంటే 15,000 నుంచి స్టార్ట్ చేశాను. 15,000 నుంచి 15,000, 19,000, 18,000, 24, 23, 29 ఇట్లా అన్ని. అంటే క్లారిటీని బట్టి, లైఫ్ని బట్టి, దానికి ఉండే ప్రొజెక్ట్ ఉండే కండిషన్ బట్టి ఆ ప్రైజింగ్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఓకే, ఇది పూర్తి డీటెయిల్స్ అండి. చాలా మంది కామెంట్స్ లో కూడా చెప్తున్నారు, సార్ నాకు అంటే మా రూమ్ ఇలా ఉంటుంది, మా హౌస్ ఇలా ఉంటుంది, నాకు సజెస్ట్ చేయండి అని చెప్పి. అలా సజెస్ట్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మా హోమ్ ఇంత ఉంటుంది, లేదా నేను హాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్తే దాన్ని బట్టి సజెషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 18,000 నుంచి 1 lakh వరకు కూడా మనకి ప్రొజెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఊరికే ఏదో అక్కడ వచ్చాయి తీసుకొచ్చాము, ఇంపోర్ట్ చేసామని కాకుండా సామాన్యుల నుంచి కూడా కాస్ట్ పెట్టి కొనుక్కునే కస్టమర్స్ వరకు కూడా కస్టమైజ్డ్గా ఇక్కడైతే ఇస్తున్నారు. ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి మంచి ప్రొజెక్టర్ని అయితే తీసుకెళ్ళిపోండి.